This is like the first snow anamata. నువ్వు అట్లా వెళ్ళు, ఫోన్ ఇట్లా ఇట్లా అనుకుంటే వెళ్ళు, ఏదో ఒక రాగా వెళ్ళరా, పరిగెత్తు. నువ్వు యూ టేక్ మైన్. ఓకే ఓకే రెడీ స్టార్ట్. హై డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ బ్లాగ్ మామ, ఎందుకంటే సూర్య బర్త్డే అనమాట. ఐ మీన్ లైక్ 12 o'clock కి ఇవాళ ఆ బ్లాగ్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ మీన్ ఐఎమ్ ప్రిటీ షూర్ ఈ రోజు తర్వాత ఇదే మేము స్పెండ్ చేసే లాస్ట్ బర్త్డే అని నా పర్సనల్ ఫీలింగ్. దీని తర్వాత మీ మై డిపార్ట్. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య మీరు చాలాసార్లు చూసుంటారు. చిన్నప్పటి నుంచి 9th class నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈజ్ లైక్ ఎ వెరీ స్పెషల్ గై టు మీ. లెట్స్ ట్రై టు కవర్ దిస్ వ్లాగ్ లైక్ దాట్. సో ఇవాళ చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. Been taking a vlog, bro. Now also I'm taking it. What's up, man? What's up? Ben West. Go follow me on Instagram, Young Ben West. I'm a rapper from Cleveland. What's your channel name? My channel name is Rama Boy. You can find it on YouTube. Rama Boy. Rama Boy. Oh wait, you're gonna miss your. No. It's 10. It's 10. Cool. Thanks. This jacket you have on is nice. Levi's. It is nice. You fly. Cool. Thanks. Yeah, Good, bro. we'll do a Yeah. vlog soon. Yeah. Cool. Take care. సో యూజువల్లీ ఇలా చాలా అంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ అందరం ఫ్రెండ్లీ అనమాట. అనుబంధాలు ఆప్యాయతలు చాలా స్పెషల్గా ఉంటారు. యూఎస్ఏలో మీకు ఫర్ సమ్ రీజన్ నేను చెప్పలేను అదనమాట సంగతి. అవన్నీ మేము చెప్పలేము, అట్లనే ఉంటుంది. సూర్య సారీ మామ, మై బ్యాడ్. ఆల తలుపు కొట్టే యాక్చువల్లీ 10th floor అది. మీ అమ్మ 9th floor ఇది ఉండేది. జల్దీ వెళ్ళాలి, 12 అయిపోతుంటాయి. ఇట్లానే ఉంటుంది హడావిడిలో చూసినా ఆడు. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళు వచ్చారనుకో డిస్టర్బెన్స్ కేసేస్తారు. నీ అమ్మ ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే డోర్ కొట్టాడు అనుకో వాళ్ళతో అదో తలకే నొప్పి. ఇక్కడ రూల్స్ రాసిట్టు ఉంటారా బాబు. 9th floor ఏడిది యాక్చువల్లీ. మనం ఓకే వావ్, హియర్ ఐ యామ్ ఇన్. ఏడు రే సూర్య, సూర్య నేను రావచ్చుగా సారా. ఫస్ట్ నీ ఇట్లా కూర్చుని ఉంటే నువ్వు నన్ను బ్లాగ్ తీరా. ఏం పోయిందిరా? అరే వద్దురా ప్లీజ్. ఏం కాదురా సూర్య. డూట్స్ ఆల్రైట్. సో ఇవాళ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ స్పెషల్ వన్ అనమాట. థ్యాంక్స్ నన్నది సూర్య బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం అంత పీసా చచ్చిపోతారు. అంత పీస్ తిన్నానంటే ఆల్మోస్ట్ ప్రతి బర్త్డే కలిసి చేసుకున్నా కానీ ఐ థింక్ పర్సనలీ ఫీల్ దిస్ బర్త్డే ఈజ్ ఈవెన్ మోర్ స్పెషల్. ఏమో జాబ్ వీడికి వేరే దగ్గర రావచ్చు, నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో నీకు పెడతాను చూసి. యాక్చువల్లీ యు నో వాట్, and the video cameraman. ఓకే నేను వస్తా. బొంగు వీళ్ళిద్దరిని వెళ్ళిస్తానారా, చూసారా? అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు నన్ను. ఎవరు అవాయిడ్ చేయలేరు నన్ను. చెప్పులు వేసుకోలేదు -11. అందుకే నేను నార్మల్ సాక్స్ లేకుండా వేసేసుకున్నాను. నాకు సాక్స్ ఎక్కడ తీసుకొని కలుస్తాయి. నేను చెప్పులేసుకుని వచ్చా. నేను చూడు నీకు షూ, నీకు పెద్ద కాలు, ఏం పర్లేదు. నువ్వు వాట కదా. నందు ఒకసారి మళ్ళీ వీడియోలో చెప్పు. నందు 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 ఏం కావాలి చెప్పు. డామినోస్ లో ఎలా బిల్లు కట్టే సూర్యగడే. అంతేనా సూర్య? అమ్మా వెళ్ళి మెల్లిగా నాకే కదా వాడు. నా బర్త్డే కదరా నువ్వు కట్టు అంటాడేమో వాడు. నీ బర్త్డే కూడా కమింగ్ అప్ కదా. ఓ కమింగ్ అప్. యా గైస్, సో బేసికలీ మీ అందరికి చెప్పలేదు కదా నేను. అంటే మీరు గిఫ్ట్ అయినా పంపిద్దాం అనుకుంటే ప్లీజ్, నాకు అస్సలు అలాంటివి నచ్చవు. ఎందుకంటే నాకు నచ్చవు బేసికల్లీ. మీరు అలా చేయకండి. కానీ నా బర్త్డే మీకు చెప్తాను, December 13th నా బర్త్డే. ఓకే ఇంటి ఇస్తున్నా. కానీ మీరు నా గిఫ్ట్లు పెట్టడం, 1016 చేతిలో పెట్టడం అలాంటి పనులు చేయకండి. 1016 రూపీసా డాలర్సా? 1016 దీనికన్నా ఉండిలేయండి ఫ్రెండ్స్. ఉండిలేస్తే బెస్ట్ గా. సో యు నో వాట్, యాక్చువల్ గా చాలా అదిరిపోతుంది బయట. -11. అండ్ యు నో వాట్, వీఆర్ ట్రైంగ్ టు గో టు దిస్ డామినోస్ అనమాట. విత్ పిజ్జా తింటా అంటే చికెన్ కదా రెండు చికెన్ అయితే నేను రావడం ఎందుకు అంటున్నా నేను. అంటే బాడీ గార్డ్ లాగా
ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు మాత్రం చూడు, నువ్వేం అనకు. ఇట్లాంటి ఐ ఫీల్ లైక్ యూ కెన్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. సర్లే, ఇదంతా కామన్ అనమాట. ఇగో ఈ పిల్ల ఉందని చూసారా, ఈ పిల్లతో వచ్చావంటే ఎప్పుడు ఇంతే. నందు ఫేస్ చూపినందు ఒకసారి, నీది అందరికి చూపినందు. క్యాట్ సౌండ్ వేస్తాను నందు, నువ్వు కెమెరాలో బాగా వస్తావు నందు. ఇంకా దేన్ని కొట్టాలి? నాకు అర్థం కాల, నువ్వు నాది కొట్టావు. డూడ్స్, స్నో కూడా పడుతుంది. యాక్చువల్లీ మీరు కూడా చూసినట్టుంటారు స్నో. ఎవర్రా ఇల్లు ఈ టైంలో ఉన్నారు? బయట మొత్తం స్నోరా. అదే సూర్య, నేను చెప్పులేసుకుని వచ్చాను. నీకు నా మీద కన్సర్న్ బేసిక్ ఉంటే నువ్వు ఏమనేవాడు తెలుసా? నువ్వు చెప్పులేసుకుని వచ్చావురా, రాకురా అని చెప్పేవాడు. ఈ రోజు క్లారిటీగా అర్థమైంది, ఇది నా లైఫ్, నాకెవరు లేరు. వద్దు ఇక నాతో మాట్లాడక అసలు. స్టామ్ మరి ఎందుకు స్టామ్ లో పోవడం? ఇంకో విషయాలు నేను నార్మల్గా కొన్ని విషయాల్లో చెప్పడం మర్చిపోయాను. ఇంత స్నో పడింది కదా, వీళ్ళంతా క్లియర్ చేస్తారు తెలుసా. అండ్ లాట్ ఆఫ్ స్నో విల్ గో ఇన్ వాటర్ అనమాట. వాటర్ లాగా అయిపోయి కరిగిపోతుంది పొద్దునకి. సన్ రైజ్, కొంచెం సన్ రైజ్ వస్తాయి కదా. బట్ అదర్ దెన్ దాట్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ నార్మల్. కానీ వింటర్లో ప్రాబ్లం ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే స్లిప్పరీ ఉంటుంది. అప్పుడప్పుడు బ్రేక్ వేసినా సరే అలా వెళ్ళిపోతాయి కార్లు. అక్కడ గుద్దేసాడు అక్కడ. ఆహా, వావ్ వావ్ వావ్. ఫ్రెండ్స్ అనకాల, ఫ్రెండ్స్ కాదా, టెక్ కాదు. సో డూడ్స్, దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ స్నో ఐఎమ్ ఎవర్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట. క్రేజీ సూర్య, క్రేజీ రా. డూడ్, యాక్చువల్లీ అంత చల్లగా ఏం లేదు రా సూర్య. దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ స్నో అనమాట. No, you take mine, okay? Okay. Ready? Start. Nandu, why did you off the cam, Nandu? రికార్డ్ చేసావు ఇందాక. ఎందుకు పరిగెత్తుతున్నావు మనం? నాకు అర్థం కావట్లే అసలు. నందు, నువ్వు వచ్చింది నందు నీకు. ఇక్కడ నిలబడతా నందు, వాడు సరే ఆ బ్లాగ్ తీసుకుంటున్నాడు. సరే, ఇప్పుడు నువ్వు హీరోలా ఉన్నావు అంటావు. హీరోనే అంటావా? మనం పిజ్జా కానీ వచ్చాం, నీ ఫోటోలకే సరిపోతుంది. టైం 1 o'clock క్లోజ్ చేస్తాడు వాడు సూర్య. ఓకే, 1 moment. Always keeping us restless with the lights, keeping us restless with the lights. Actually, you know what? పైన స్కైని అబ్జర్వ్ చేయండి. స్కై వైటిష్ ఉంటుంది. ఎందుకో తెలుసా? స్నో రిఫ్లెక్షన్ స్కై మీద పడుతూ ఉంటుంది కాబట్టి. నో, ఇట్స్ నాట్ జోక్. మీకు కావాలంటే ఎప్పుడన్నా చూడండి. అంటే చూసారా, స్కై వైటిష్ ఉంటుంది. ఓకే, లైక్ సెడ్, అరే చెప్తున్నా, నేను చాలా ఎడ్యుకేషన్ ఉన్నవాడిని. నేను మీద మజాక్ కాదు. అంటే రామబాయ్ ఇస్ రామబాయ్. ఓకే, వావ్, సీ ఆల్ దిస్ బ్యూటిఫుల్ రా. ఓ సారీ, నేను యాక్చువల్లీ వీడియో తీసుకుంటూ వచ్చేసాను. వాడు అప్పటికే చాలా టైమ్స్ తీసాడు. నేను వీడియో తీసుకొని వాడితో పాటు నడుచుకుంటూ వచ్చేసాడు. షర్త్ వచ్చేసాడు అంట. నందు ఎంత చిరాగ్గా పెట్టాను నందు ఫేస్ అయితే. చూడండి, ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి తెలుసా? స్నో టైంలో స్కైని చూస్తే కూడా వైట్ ఉంటుంది అనమాట. మేబీ ఆ స్నో రిఫ్లెక్షన్ పడుతుందేమో రా స్కై మీద. వాట్స్ ఏ సి, స్కై ఏదోలా ఉంది చూసారా? క్రేజీ కదా, సీరియస్ గా. ఇట్ ఫీల్స్ సో అమేజింగ్ అనమాట. ఐ యూస్ టు వ్లాగ్ హియర్, అంటే ఇక్కడే వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని కదా. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యావు అనమాట కొంచెం. సో ఇప్పుడు వ్లాగ్ చేస్తుంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ మీ బీయింగ్ ఇన్ క్లీవ్లాండ్ ఈ స్నోలో. నెక్స్ట్ ఇయర్ ఐ వోంట్ బీ హియర్.
I know that. But Cleveland has been always special to me. అంటే రామబాయ్ ఈజ్ బోర్న్ ఇన్ క్లీవ్లాండ్ అనమాట. క్లీవ్లాండ్ రావడం అనేది నా లైఫ్లో ద మోస్ట్ ఆసమ్ డెసిషన్ అనమాట. అంటే దట్స్ నాట్ మై డెసిషన్, దట్స్ గాడ్స్ గ్రేస్. ఇక మన సూర్యగాడు మనం క్లీవ్లాండ్కి రావడానికి మెయిన్ కారణం అనమాట సూర్యనే. మనం ఎట్లా సలార్ సినిమాలో ప్రభాస్ లాగా అనమాట, ఫ్రెండ్కి బ్రింగ్స్ బెస్ట్ ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇచ్చే టైప్. వాడు చెప్పాడని ఒక్క మాట మీద వచ్చేసా నేను. సరేరా సూర్య ఒకసారి. జఫాగా నా మీద వేసావంటే నీకు పగులుతుందిరా సూర్య. నువ్వు చూడరా, నీకు దమ్ము ఉంటే నా మీద వేరా సూర్య. నువ్వు 4 కొడతాను, ఒకటి వేసాను. చెప్పాగా అయిపోయావరా సూర్య. ఒకసారి ఆగరా, పరిగెత్తుతా. అమ్మ గారిపోతున్నా. సీరా ప్లేస్. వావ్, క్లీవ్లాండ్ హాస్ బీన్ ఇన్ సిటీ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనమాట. ఇక్కడే మనం ఏదేదో బ్లాగ్స్ ఇస్తాం. బ్లాగింగ్ అంటే ఏదేదో చేయడం కాదు డార్లింగ్స్. బ్లాగింగ్ అంటే మాట్లాడడం. బ్లాగింగ్ అంటే ఆల్మోస్ట్ అంతే. It's not that cold, but the thing is, I got wet. Yeah, they said it's like the wind blowing in y'all's face. Yeah. Oh yeah. Hey Surya, నాకు వేరే డ్రింక్ తీసుకోరా. You have any other drinks than this? They only got these. Any zero sugar drinks? Zero sugar. Not Coke, not Coke. I can't drink Coke. చచ్చిపోతారు. Sir, minute med తాగుతారా? Fanta and minute med Sprite. You have Fanta zero sugar? No, the only thing we have is Sprite. What do you? Coca-Cola is the only one that they have in zero sugar. Oh, is it? A minute med చిన్న తీసుకో. May I have one small minute med please? మనము ఈ కోక్ తాగమన్నమాట. నాకు నచ్చదు అసలు కోక్. ఎందుకంటే కోక్ తాకండ్రు బాబు ఇఫ్ పాసిబుల్. కోక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అట్ ఆల్. ఓకే, కోక్ కానీ కొన్ని ఉంటాయి, ఎస్పెషలీ కోక్ ఇస్ వెరీ డేంజరస్. ఎనీవే, ఇట్ వాస్ బ్యూటిఫుల్ కదా, బ్యూటిఫుల్ డే అనమాట. బ్యూటిఫుల్ నైట్. ఐ లైక్డ్ స్నో తెలుసా, నిజంగా చెప్తున్నా. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ లైక్డ్ స్నో, ఇట్స్ దిస్ ఇస్ నైస్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత చల్లగా ఏం లేదు. ఐఎమ్ ప్రిటీ షూర్ నీకు కూడా అంత చల్లగా అనిపించట్లేదు. నాకు అసలు చల్ల అనిపించట్లేదు యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఐ డోంట్ నో వై. ఎందుకంటావు నందు నీకు తెలుసు నందు, ఒకసారి నీ చెప్తే విందామని. ఎందుకు నాకు చల్ల అనిపించట్లేదు? నువ్వు హాట్ కదా. నువ్వు చెప్పరా సూర్య. నేను హాట్ కాబట్టి. నువ్వు హాట్ కాబట్టి నీ హీట్నెస్ నాకు అంటుతుందంట. సరే, ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు. నన్ను యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు స్కిడ్ అరౌండ్ తెలుసా నిజంగా చెప్పాలంటే. అరే డూడ్, కెన్ యూ ప్లీజ్ టేక్, ఇట్లనే పట్టుకో జస్ట్ ఒక హ్యాండ్. ఓకే, ఐ రోడ్ మీద పడతావా? నేనేం పడను. ఐఎమ్ థింకింగ్ సో. రే నా దూరం వెళ్తున్నావు. పిచ్చోళ్ళు నైట్ టైం ఒక పోర్ట్రేట్ లో ఇది నేను ఇలా వెళ్ళిపోతుంటే వాడగా మర్చిపోయి దొబ్బావంట, అంటే సంథింగ్ లేదట అన్నాడులే. డీవర్ యూజ్ చేసి కామెడీ ఏంటి తెలుసా. ఐ మిస్ సూర్యరా నిజంగా చెప్పాలంటే. ఆడికి తెలియదు కానీ నేను ఎక్కడ ఉంటానో తెలీదు. కలిసి క్లీవ్లాండ్లో అయితే ఉండాం. ఆఫ్టర్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఎ మెమరీ కదా. సూర్య గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సూర్య, ఈ వర్షంలో మన ఇద్దరం నెమల్లాగా డాన్స్ చేద్దాం రా. రేని సూర్య ఎండొచ్చింది రా, మస్తుంది. నోరుతుంది సూర్య గారి. సూర్య, why are you upset? సూర్య బాయ్ చెప్పరా వాటికి. నెక్స్ట్ మన సూర్య గారు, he is the most stylish person in the industry right now, so I welcome him. ద గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాడనమాట. టైమ్ ఈజ్ రిలేటివ్, అందుకే మనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకు టైం తెలియదు. ప్రిటీ కన్విన్సింగ్ యాక్చువల్లీ. ఇది కాక మనం విసిగించేవాడు, మనల్ని విసిగించేవాడు కాలేజ్ లో కూడా ఉంటాడు కదా. స్కూల్ దగ్గర నుంచే నేను చాలా ఇబ్బంది పెట్టేవాడు అనమాట. నేనెవరితో అన్న మాట్లాడకపోయినా, నేనెవరితో గొడవ పడినా, రే సూర్య నువ్వు కూడా వాడితో మాట్లాడకురా, నువ్వు కూడా వాడితో గొడవ పడరా అని చెప్పేవాడిని. నిజం చెప్పాలంటే నేను క్లీవ్లాండ్ రావడానికి మెయిన్ రీజన్ సూర్యనే. క్లీవ్లాండ్ ఏంటి, USA రావడానికి.
మీకు నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తెలుసు అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసింది వాడే. అసలు సూర్యనే లేకపోతే రామబ్బో ఎగ్జిస్ట్ అయ్యేవాడే కాదు. ఆటలో చూపి ఆట రాదు కదా. అసలు వాడు వచ్చిన దగ్గర నుంచే నా లైఫ్ లో కలర్ స్టార్ట్ అయింది. ఎంత కష్టమైనా సరే ఇద్దరం ఉంటే సంతోషంగా ఉంటాం తెలుసా. అలా కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకుంటాం. మా అమ్మ అంటుంది అనమాట, అరే నీకు సూర్యగాడిని చూస్తే ఏంట్రా అంత ఆనందం అంట. ఉంటుందా మరి, బెస్ట్ ఫ్రెండ్ కదా. అదన్నమాట సంగతి. ఎమోషనల్ విషయం ఒకటి చెప్పనా, ఎవ్రీథింగ్ విల్ జస్ట్ పాస్ ఆన్ అనమాట. ద టఫెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ పాస్. ద మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ జస్ట్ పాస్. ఓకే, రిమెంబర్ దిస్. అంటే నీకు అది ఎలా అనిపిస్తుంది అంటే ఇది నరకం రా బాబు అనిపిస్తుంది, అది పాస్ అయిపోతుంది. అండ్ కొన్నిసార్లు నీకు అరే ఎంత బాగుందిరా ఈ టైం అనిపిస్తుంది, అది పాస్ అయిపోతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అని చెప్పు. దట్స్ వాట్ కృష్ణ సేస్ అనమాట భగవద్గీతలో. ఎవరైతే స్థిత ప్రజ్ఞుడుగా ఉంటాడో, అంటే ఆ దుఃఖానికి కృంగిపోకుండా సుఖానికి పొంగిపోకుండా ఉంటాడో వాడు స్థిత ప్రజ్ఞుడు అని. అందుకే దానికి ట్రై చేయమంటుంది. వాట్ ఎవర్ కృష్ణ సేస్ ఇన్ భగవద్గీత, ఇట్స్ లైక్ అల్టిమేట్ ఫిలాసఫీ అనమాట, అల్టిమేట్ ఫిలాసఫీ. ఓకే, ఏంట్రా నవ్వురా. ఈ గోవా సీన్ నాకు గుర్తొస్తుంది సూర్య. ఎందుకో గోవా రా, మన ఇద్దరం గోవా అక్కడ మౌంటైన్ అదే క్లైంబ్ చేశాం చూడాలి.